క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం గుంటుపల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు చాట్రగడ్డ పెద్ద రామకోటి జూన్ 25న వీరి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు చాట్రగడ్డ సోమయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చాట్రగడ్డ నాగరత్నం, కవిత ప్రశాంతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, కీర్తిశేషులు శ్రీ బెల్లంకొండ దేవప్రసాద్ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, యశస్వి ఆశాకు బంగారు భవిష్యత్తు దయచేయమని వారి శ్రీమతి బెల్లంకొండ ఇన్నాశమ్మ, కుమార్తె యశస్వి ఆశ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు చెన్నరాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, ఉద్యోగంలో దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ చెన్నరాజు జయంతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సైనిక్పురి విచారణ, ఆస్ట్రేలియాలోని పర్త్లో 9వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ మిషకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి జ్ఞానము, విద్య, భవిష్యత్తును, దైవ భీతిని దయచేయమని శ్వేత దినేష్ తలంపులు, విన్నపాలను ఆశీర్వదించమని కోరుతూ ఓరిగంటి రాయపురెడ్డి, ప్రకాశమ్మ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఒడిషా మేత్రాసనం, కీర్తిశేషులు ఫాదర్ తుమ్మ వెలంగిని గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జార్జ్ జోసెఫ్, గ్లోరియా మరియు కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పలి పలి గమ పలి సలి పమ గమ పమ గమ గసగ పరమ పవిత్రములు, పరమ పూజములు, పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు, పరమ పూజములు, పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ఆరాధించండి ప్రియులారా, అర్పించగరండి. ఆరాధించండి ప్రియులారా, అర్పించగరండి. మనసార తండ్రిని పూజింపరారండి, మనసార తండ్రిని పూజింపరారండి. పరమ పవిత్రములు, పరమ పూజములు, పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ప్రభువు తన ప్రజలకు బలము, తన అభిక్షునికి అతడు రక్షణ దుర్గము. ప్రభు, నీ జనులను కాపాడుము, నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము, నీవు వీరిని సదా ఆదుకొనుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యాలు మనకిచ్చేటువంటి సందేశం. విలాప గీతం నుంచి మనం మొదటి పట్టణాన్ని తీసుకుంటున్నాం. మానవుని జీవితంలో విలపించటం, సంతోషించటం సహజం. కానీ
నువ్వు ఉన్నటువంటి నీ యొక్క పరిస్థితిని బట్టి ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న దేనిని కూడా నువ్వు నమ్మినట్లయితే అది నిన్ను నిజంగా నిరాశపరుస్తుంది. మరి ఈరోజు మనం యోసేపు తమ్మి గారి యొక్క సమాధి వద్ద చేసేటువంటి యొక్క ప్రార్థన పూజా బలులు యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపావరాలు మన మీద పునరింపబడాలని ప్రార్థన చేద్దాం. మన తప్పిదాల నిమిత్తమై ఆయన క్షమాపణ మనం కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి మనము చేసిన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృప చూపండి. ఏలైనా నీ ప్రేమ యందు స్థిరపడిన వారికి నీ సంరక్షణను నీవు ఎన్నడూ నిరాకరింపవు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పాలించు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సియోను కుమారులు తమ ప్రాకారముల నుండి ప్రభువునకు మొరపెట్టిరి. మొదటి పఠనము విలాప గీతాలు 2వ అధ్యాయము 2వ వచనము మరియు 10వ వచనము నుండి 14వ వచనం వరకు మరియు 18వ వచనము నుండి 19వ వచనం వరకు. విలాప గీతాలు 2వ అధ్యాయము 2వ వచనము మరియు 10వ వచనము నుండి 14వ వచనం వరకు, 18వ వచనము నుండి 19వ వచనం వరకు. ప్రభు నిర్దయతో యూదాలోని పల్లెలన్నిటినీ నాశనము చేసెను. ఆగ్రహముతో యూదా కోటలను కూల్చివేసెను. ఆ రాజ్యమును దాని పాలకులను క్రింద పడద్రోసి అవమానము ఉంచెను. సియోను వృద్ధులు నేలపై సతికిలపడి మౌనము వహించిరి. గోనె తాల్చి తలపై బూడిద చల్లుకొనిరి. యెరూషలేము యువతలు తలలో నేల మీదకి వంచిరి. ఏడ్చి ఏడ్చి నా కన్నులు మసకకి రమ్మినవి, నా అంతరాత్మ అంగలార్చుచున్నది. నా ప్రజలు వినాశమును గాంచి నేను శోకముతో కృంగిపోతిని. చిన్నపిల్లలు, పసికందులు పొరవీధులలో సొమ్మసిల్లి పడిపోవుచున్నారు. వారు తమ తల్లులను చూసి మాకు అన్నపానీయములు ఏవి అని అలమటిచున్నారుగా, గాయపడిన వారు వలె నగర వీధులలో కూలుచున్నారు. తల్లుల ఒడిలో ఒదిగి ప్రాణములు విడుచుచున్నారు. యెరూషలేము కుమారి, నేను నిన్ను గూర్చి ఏమి చెప్పుదును? నిన్నెవరితో సమపోల్చగలను? సియోను కుమారి, నేను నిన్నిట్లు ఓదార్తును. నీ వలె వ్యధలు అనుభవించి వారెవ్వరు? నీ వినాశ సముద్రము వలె అంతమైనది. నిన్ను ఉద్ధరింపగల వారెవ్వరు? నీ ప్రవక్తల నిరర్ధకమైన వ్యర్థ దర్శనములను చూసిరి. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములకు నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములను ఇచ్చి వారైరి, త్రోవ తప్పించు దర్శనములను చూసిన వారైరి. యెరూషలేము కుమారి, నీ ప్రాకారములు ప్రభువుకు పెట్టునుగాక. నీ కన్నీళ్లు రేయింబవళ్ళు ఏరువలే ప్రవహించునుగాక. నీవు ఎడతెగక
విశ్రాంతి నందక భాష్యములు ఒలుకుదువుగాక. నీవు రేయి ప్రతి జాము లేసి ప్రభువునకు మొరపెట్టుము. నీ హృదయము విప్పి ప్రభువు ఎదుట మనవి చేయమని. ఆకలి వలన వీధి మూలలలో చనిపోవు నీ బిడ్డల కొరకై ఆయనని ప్రార్థింపుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి 15వ వచనము వరకు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 5వ వచనము నుంచి 15వ వచనము వరకు. యేసు కపెర్నహూములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడు ఒకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచం పట్టి ఉన్నాడు అని తెలపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారం కలవాడును. నా ఆధీనముననున్న ఏ సైనికుడైనా నేను రమ్ము అనినా వచ్చును, పొమ్ము అనినా పోవును. నా సేవకుడు నేను చెయ్యము అనినా దానిని చెయ్యును అని సవివినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలుల ప్రజలలో సైతము నేను ఇటు విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈషాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. కానీ రాజ్యమునకు వారసులు వెలుపల చీకటి గదిలోనికి త్రొయ్యబడుదురు. అచట వారు విలపించుచు పండ్లు కొరుకుందురు అని పలికెను. అంతటి యేసు ఆ శతాధిపతితో,
నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక అని పలికెను. ఆ క్షణమునే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి అచట జ్వరపీడితమై మంచము పట్టి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేతిని తాకినంతని జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష వాక్య గ్రంథ పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడనుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దైవ సేవకుడు ధన్యజీవి బ్రదర్ జోసెఫ్ తంబి అనుచరులారా మరియు భక్తులారా, ప్రభు యేసు నామములో మీ అందరికీ శుభాశీస్సులు కలుగునుగాక. ఈనాటి వాక్య ప్రకటనలు విలాపము నుండి విమోచన వరకు, కన్నీరు పశ్చాత్తాపము నుండి విశ్వాసం వరకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈరోజు 2 వాక్య పఠనాలలో 2 రకాల కన్నీర్లు గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాయి. 1 పాపము వలన వచ్చిన కన్నీరు, 2 విశ్వాసం వలన వచ్చిన కన్నీరు. ఈనాటి మొదటి పట్టణములో విలాప గీతాలలో జెరూసలేము ఏడుస్తూ ఉన్నది, విలపిస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. ఈనాటి సువిశేష పట్టణములో శతాధిపతి యేసు దగ్గరికి విశ్వాసముతో వస్తూ ఉన్నాడు. ఒక చోట తీర్పు కనిపిస్తూ ఉంది, మరొక చోట కృప కనిపిస్తూ ఉంది. ఒక చోట దేవుడు తన ముఖాన్ని దాచుకుంటూ కనిపిస్తూ ఉన్నాడు, మరొక చోట దేవుడు తన చేతిని చాచి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ 2 వాక్య పఠనాలు మనకు గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి దేవుని ప్రేమకు దూరమైతే మన హృదయములో విలాపం, వేడుపు, కన్నీరు, వేదన, బాధ మరియు శోధనలు అన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. అదే దేవుని వైపుకు తిరిగితే మన హృదయమునకు ప్రశాంతత, శాంతి, సమాధానము మరియు బాధల నుండి విముక్తి, విమోచన మనకందరికీ కూడా కలిగిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం పరిశీలించినట్లయితే విలాప గీతములలో 2వ అధ్యాయము 2వ వచనము నుండి 10 వచనాలలో మనము చూసినట్లయితే మనలో చాలామంది దేవుడు ఇచ్చిన తీర్పును కోపముగా చూస్తూ ఉంటాము. కానీ విలాప గ్రంథములో దేవుని కోపం వెనుక కూడా ఒక తండ్రి హృదయము ప్రేమతో నిండి ఉన్నట్లు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమ నుండి, దేవుని సన్నిధి నుండి దూరముగా వెడలిపోతూ ఉన్నాము. మనము పాపము చేసినప్పుడు దేవునికి అతి దూరముగా వెడలిపోతూ ఉన్నాము. పాపమనే శిలలో ఉన్నప్పుడు, పాపమనే శోధనలో పడిపోయినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించలేనప్పుడు, అనుసరించలేనప్పుడు, దారిని తూచా తప్పకుండా పఠించకుండా దేవునికి దూరముగా వెడలిపోయినప్పుడు కూడా తెగిపోయినటువంటి పేగుబంధాన్ని మరలా దేవుడు పునర్నిర్మిస్తూ ఉన్నాడు, దగ్గరికి చేర్చుకుంటూ ఉన్నాడు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీ తండ్రిని, మీరు నా బిడ్డలు, మీరు నా చెంతకు రండి, మీరు భయపడవద్దు. ఇదిగో మీరు దూరముగా వెడలిపోయినా నేను హక్కున చేర్చుకునే దేవుడను అని ఈనాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము కూడా ఇదిగో దేవుడు మనకు కూడా కొన్ని హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నాడు. మొదట, ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి దేవుని యొక్క హెచ్చరికలను నిర్లక్ష్యం చేసి ఉన్నారు. మరి దేవుని నుండి అనేకమైనటువంటి హెచ్చరికలను వారు స్వీకరించిన తర్వాత కూడా దేవునికి దూరముగా వెడలిపోయి ఉన్నారు.
ఇదిగో అవునా సరే, దేవుడు వారిని క్షమిస్తూ ఉన్నారు, వారిని అందరినీ కూడా దయతో చేర్చుకుంటూ ఉన్నారు. దేవుడు వారిని ఎప్పుడు కూడా శిక్షించలేదు. దేవుడు తన యొక్క ప్రేమతో అందరినీ కూడా అద్దుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు వాక్యమును మనం పరిశీలించినట్లయితే మొదట హెచ్చరిస్తూ ఉన్నాడు నా దేవుడు, తర్వాత ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు, మనలను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, ఆ తర్వాత ప్రవక్తలను పంపుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొన్ని హెచ్చరికలను జారీ చేసిన తర్వాత కూడా మనిషిలో మార్పు లేదు. మనిషిలో మరి నడవడిక మారుతూ ఉంది, మనిషి యొక్క స్వభావం మారుతూ ఉంది, మనిషి యొక్క నడవడిక మారుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును పెడచెవుని పెట్టి ఉన్నాడు. ఇవి అన్నీ కూడా ఎదురు చూసినటువంటి దేవుడు ఈనాడు ఇదిగో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, నేను క్షమించే దేవుడను, నిన్ను ఆదరించే దేవుడను, నిన్ను హక్కున చేర్చుకునే దేవుడను, నేను మీకందరికీ కూడా తీర్పును ఇచ్చే దేవుడను కాను అని మనకందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణకి మన కుటుంబంలో చిన్నారి బిడ్డలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు పదే పదే తప్పును సరిదిద్దుతూ ఉంటాడు. ఆ తప్పును సరిదిద్దినప్పుడు వాళ్లకు కోపము మాత్రమే కనిపిస్తూ ఉన్నది, కానీ కోపము వెనుక ప్రేమ ఉన్నది అని వారికి తెలియదు. ప్రియ బిడ్డలారా, ఈనాడు ఇబ్రీల పత్రిక 12వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే ప్రభువు ప్రేమించు వానిని శిక్షించును అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, 2 ఉదాహరణలకు దేవుడు మనకందరికీ కూడా ముందు ఉంచుతూ ఉన్నాడు. సంసోను జీవితంలో దేవుడు అతనిని ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో దీవించాడు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క యుక్తిని తన అనుదిన జీవితంలో దేవుడు ఎంతగానో తనకి ప్రసాదించాడు. తనకున్నటువంటి శక్తికి మించినటువంటి విధముగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదములను, దేవుడిచ్చినటువంటి అవకాశాలను, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని ఇదిగో మరి అతను దుర్వినియోగము చేసుకొని దేవునికి దూరముగా వెడలిపోయాడు. తర్వాత కూడా దేవుడు నా పక్షాన ఉన్నాడులే, దేవుడు నన్ను క్షమిస్తాడులే అనుకొని ఉన్నాడు. కానీ దేవుడు మళ్ళీ తనని ఇదిగో మరి తన యొక్క మాటను ధిక్కరించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చూసినట్లయితే మనందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి దూరముగా వెడలిపోయినటువంటి క్షణాలు ఉన్నట్లయితే మనమును కూడా పశ్చాత్తాపపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు సువిశేష పట్టణములో చూసినట్లయితే శతాధిపతి, ప్రభు మీరు ఒక్క మాట పలికితే చాలు నా యొక్క సహోదరుడు స్వస్థత పొందుతాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభు యొక్క అధికారాన్ని, కరుణను, మరి యేసు ప్రభు యొక్క స్వస్థత పరిచే శక్తిని చూస్తూ ఉంటాము. మనము గమనించినట్లయితే శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసము మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 5 నుంచి 13వ వచనములు మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, శతాధిపతి తను రోమీయుడు, పరదేశీయుడు, మతపరముగా యూదులకు అన్యుడు. అతడు యేసు గురించి తాను ఎంతగానో విన్నాడు, యేసు గురించి ఎంతగానో తెలుసుకున్నాడు. తన దగ్గర ఎంతోమంది పనివాళ్ళు పనిచేస్తూ ఉన్నాడు, సైనికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వారు రమ్మనునా వస్తారు, పొమ్మనునా పోవును అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అంతటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అంత అధికారాన్ని కలిగి ఉన్నటువంటి శతాధిపతి కూడా తన దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుల్లో ఒకడికి బాగోలేదు అన్నప్పుడు, పక్షవాత రోగముతో ఉన్నప్పుడు ఇదిగో దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతూ ఉన్నాడు, వినయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, మరి మంచితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. తనలో ఉన్నటువంటి మానవ స్వభావమును, నైతిక విలువలను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఇదిగో నీ చిత్తమైనట్లయితే నా యొక్క సహోదరుడికి ఆరోగ్యమును చేకూర్చుము అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈనాడు మనం చూసినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే, అతడు యేసు దగ్గరికి వచ్చినది తన సేవకుని వేడుకొనుమని మరి కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి విశ్వసించి ఉన్నాడు, నమ్మకాన్ని కనపరిచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. ఒక యజమానుడు తన దగ్గర పనిచేస్తున్న సేవకుని కొరకు ప్రాధేయపడము. ప్రియ దేవుని బిడ్డలారా, శతాధిపతి యేసు ఇంటికి రావాలని అడగడము లేదు. ప్రియ బిడ్డలారా, యేసు యొక్క మాటలో ఉన్న అధికారాన్ని నమ్మి ఉన్నాడు, యేసులో ఉన్నటువంటి అద్భుతాన్ని నమ్మి ఉన్నాడు, యేసులో ఉన్నటువంటి అద్భుత శక్తిని నమ్మి ఉన్నాడు. యేసు దగ్గరికి వెళితే అనేక మంది స్వస్థతను స్వీకరిస్తూ ఉన్నారు. ఇదిగో నా సేవకుడు కూడా స్వస్థతను స్వీకరిస్తాడు, నా సేవకుడు కూడా ఆరోగ్యమును పొందుకుంటాడని విశ్వాసముతో దేవుని చెంత దగ్గరికి, దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నేడు మన అనుదిన జీవితంలో సమస్యలు ఎంత పెద్దవైనా సరే, ఒక్క మాటలో దేవుడు కూడా సముద్రాన్ని శాంతింపచేశాడు, ఒక్క మాటలో రోగాన్ని తొలగించాడు, ఒక్క మాటలో జీవితాన్ని మార్చివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మన జీవితము కూడా ఒక శతాధిపతి వలె విశ్వాసం కలిగి ఉండాలి. మన జీవితము కూడా పేతురు ఆత్మ వలె విశ్వాసమును కలిగి ఉండాలి. మన జీవితములో ఇదిగో విరిగినటువంటి హృదయముతో మనమును కూడా మరి ఏ విధముగా ఇర్మియా ప్రవక్త మొదటి పట్టణం మరి ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నారు, విరిగిన హృదయముతో ప్రార్థించండి. ఇగో దేవుని ప్రార్థించినప్పుడు నీ యొక్క ప్రార్థనకు దేవుడు నీకు జవాబు ఇస్తాడని, నీ శోధనలు తొలగిస్తాడని ఏ విధముగా తెలియపరుస్తూ ఉన్నాడో ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, మనమును కూడా విశ్వసించుదాం. దేవుని యొక్క విశ్వాసములో మరి పాలు పంచుకొని ఆయనకి విశ్వాస మార్గములో నడవడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా దైవ సేవకుడు, ధన్యజీవి బ్రదర్ జోసెఫ్ తంబి గారు కూడా జీవితం మనందరికీ కూడా ఆదర్శం. ఎంతోమంది 2 రాష్ట్రాల నుండి అనేక ప్రజాజనేకము మరి అనేక మంది తరలి వస్తూ ఉన్నారు. తంబి గారి యొక్క సమాధిని తాకితే, తంబి గారి యొక్క సమాధి మీద నిద్రిస్తే, ఈ యొక్క పుణ్యక్షేత్రములో అడుగు పెడితే, పాదము మోపితే మా యొక్క జీవితం ధన్యమవుతుంది, మా కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి, మా కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు తొలగిపోతాయి, మాలో ఉన్నటువంటి రోగాలు తొలగిపోతాయి అని అనేక మంది ఈ సమాధి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ బిడ్డలారా, మన ప్రార్థనలు ఇదిగో దేవుడు ఆలకించబోతూ ఉన్నారు. ఈ పుణ్యక్షేత్రానికి ఎవరెవరైతే వస్తూ ఉన్నారో ఎవ్వరు కూడా వట్టి చేతులతో వెళ్ళడం లేదు. అనేకమైనటువంటి దీవెనలు, అనేకమైనటువంటి ఆశీర్వాదములు స్వీకరించుకొని మరి గృహాలకు చేరుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దైవ సేవకుడు, ధన్యజీవి బ్రదర్ జోసెఫ్ తంబి గారు మనందరికీ ఒక ఆదర్శము. ఎందరినో జీవితాలలో వెలుగును నింపినటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారు మన జీవితాలలో వెలుగును నింపమని, మన జీవితాలలో అనేక రోగాలతో, అనేకమైనటువంటి పాపాలతో, అనేకమైనటువంటి శాపముతో ఉన్నటువంటి పాపాలతో మనం జీవిస్తున్నటువంటి మనకి విముక్తిని కలిగించమని, మన జీవితాలలో మానసిక రోగాన్ని, శారీరకమైనటువంటి రోగాన్ని తీసివేయమని ఈ దివ్య పూజా బలిలో ఆ భగవంతుని వేడుకొని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఫలము ఇది పసిడి గోధుమల పంట, నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. భూమి ఇచ్చిన ఫలము ఇది పసిడి గోధుమల పంట, నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. ముదము గూర్చునని విని ఘనకీర్తి తెచ్చునని కని, ముదము గూర్చునని విని ఘనకీర్తి తెచ్చునని కని,
కొని తెచ్చినాము ప్రభునికై, కనికరించి గైకొనుమా. కొని తెచ్చినాము ప్రభునికై, కనికరించి గైకొనుమా. భూమి ఇచ్చిన ఫలము ఇది పసిడి గోధుమల పంట, నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించుదాము. ప్రభువా, తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయశుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లా మీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపం చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది మన విశ్వాస రహస్యము.
ఉత్థానమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ఈ దినము నీవు ఈ లోకం నుండి పిలుచుకుని నీ సేవకులను జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞానస్థానం ద్వారా క్రైస్తవ మరణంలో భాగస్తులైన వీరందరికీ మీ యొక్క ఉత్థానంలో పాలు పంచుకుందురుగాక. ఉత్థాన మగుదమను నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకము ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క పరిశుద్ధ మరియమాతతోను, ఆమె భర్తీ యొక్క పునీత జోసప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత అసీసుపుర ఫ్రాన్సిస్ వారితోను, పునీత క్లారమ్మ గారితోను, దైవ సేవకుడు ధన్యజీవి బ్రదర్ జోసఫ్ తంబి గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ముల అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించేటువంటి వారు. ఈ దివ్య విందుకు పిలువబడిన మీరందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమును చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం భువికేగి తనువును బలి చేసి, మన కోసం భువికేగి తనువును బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. పునీతిన్నేశ్వరి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తు ప్రక్కలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా మాకు ధైర్యం కలిగినట్లు ఓ చేయండి. మంచి చేస్తువా నా ప్రార్థన మీ ఆలకించండి, గాయమ లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయకుండినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడి ముగింపు లేని కాలమన నేను మిమ్ము స్తుతింతునుగాక. దైవ సేవకుడు బెదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగానుండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా కృపగానుండండి, క్రీస్తువా కృపగా ఉండండి, స్వామి కృపగానుండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి. పరలోకమందున్న ప్రతి అయిన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, లోక రక్షకుడైన స్తుతుడైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, జ్ఞాన వరములిచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములను అనుసరించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడైన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, శాంతికి సాధనమైన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, క్రోధమున్న చోట ప్రేమను చూపిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, సందేశములో విశ్వాసమును ప్రకటించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, ఆనెగల
చోట శ్రమను ప్రదర్శింపచేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశ గల్ల తావుల్లో ఆశాకిరణమైన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగుతారవైన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టములో ఉన్న వారిని ఓదార్చిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటిని విల్లు విడిచి వెళ్ళిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తునీకరించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతములు ప్రకటించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. బాల బాలికలకు సత్యోపదేశం బోధించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మాలు చేయమని చెప్పిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారణ వేర్పటకు తోడ్పడిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రచారం చేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సిలువ గుర్తుచే వ్యాధులను బాగు చేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వయోధులకు అసాధ్యమైన రుణములు రూపుమాపిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయములో నాటిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కొమ్మ వర్షమునందు బట్టలైన తడవని బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయాల వేదను ఓర్పుతో సహించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమ్యములతో పయనించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయ్యములను పారదోలిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబోయే విషయములను ముందుగా ప్రవచించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనసుల్లోని దురుద్దేశములను వెల్లడి చేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గముగా మలిచిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జ్యేష్ఠనాథుని దివ్య దర్శనమును పొందిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానాలు ఎడల సహనము చూపిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును వెనుక చేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణాంతరము అనేక అద్భుతాలు చేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా పాపలు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని వాగ్దాత్ములకు మేము పాత్రులమైనట్లు బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు ప్రార్థించండి. పునీత పట్నము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సేవకుడకు బెదర్ జోసఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిస్తిపుర ఫ్రాన్సిస్ వారి అడుగుజాడల్లో నిడారం జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసబెడల విధేయతను చూపించి దేవమాత ఎడల భక్తిని, బేదల పట్ల కరుణ చూపటలో మాకు మార్గదర్శకముగా ఉన్నట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు బెదర్ జోసఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకోనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అసిస్తిపుర ఫ్రాన్సిస్ వారా, సకల పునీతులారా, బెదర్ జోసఫ్ తంబి గారి యొక్క పునీత పట్నమ కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యములు ఈ లోకములో కొనసాగినట్లు
బెదర్ జోసఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమ గల తండ్రి, మా ఇన్నపములను బెదర్ జోసఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవలను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున నా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనవక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుని వరప్రసాదము సైతానుండి మరి మా వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలిగిన గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బెదర్ జోసఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బెదర్ జోసఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బెదర్ జోసఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. నేను మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమునిచ్చేదను అని ప్రభువు నుడుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడి ఈ బలిలో స్వీకరించు పరమప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృప చూపండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తండ్రిగారిని వరముగా వసగిన తండ్రి దేవా, నీకే స్తోత్రము. కరతమ్యము చూపగనెప్పుడు తనయుల కోర్కెలు తీర్చును తంబి. తండ్రిగారిని వరముగా వసగిన తండ్రి దేవా, నీకే స్తోత్రము. కరతమ్యము చూపగనెప్పుడు తనయుల కోర్కెలు తీర్చును తంబి. ఫ్రాన్సిస్ గారి బాటలో నడువగా పావన తంబిని పిలచిన దేవా, ఫ్రాన్సిస్ గారి బాటలో నడువగా పావన తంబిని పిలచిన దేవా,
పరిపరి విధముల నిన్నే కొలువగ ఫలములనిచ్చి గణపరచితివి పరిపరి విధముల నిన్నే కొలువగ ఫలములనిచ్చి గణపరచితివి తమ్మి గారిని వరముగా వసాగిన తండ్రి దేవా నీకే స్తోత్రము ప్రభుగాయములలో అలరించితివే పరిశుద్ధతతో నడిపించితివే ప్రభుగాయములలో అలరించితివే పరిశుద్ధతతో నడిపించితివే పరమున మాకై ప్రార్థింపగను పంపిన తండ్రి నీకే స్తోత్రం పరమున మాకై ప్రార్థింపగను పంపిన తండ్రి నీకే స్తోత్రం తమ్మి గారిని వరముగా వసాగిన తండ్రి దేవా నీకే స్తోత్రము పుణ్యము చూడకనెప్పుడు తనయుల కోర్కెలు తీర్చును తమ్మి